వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోట గ్రామ పంచాయతీలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీకి సంబంధించిన 25 దుకాణాలకు టెండర్లు పిలిచి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి బుధవారం కోటలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా నెలకు 18,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నారని, వాస్తవానికి 15,000 నుంచి 20,000 రూపాయలు అద్దె వసూలు కావాల్సి ఉందన్నారు. అందువల్ల పంచాయతీకి నష్టం వస్తుందన్నారు. దుకాణాలు ఖాళీ చేయమని సచివాలయం కార్యదర్శి నోటీసులు కూడా ఇచ్చిన వ్యాపారులు ఖాళీ చేయడం లేదన్నారు. ఖాళీ చేయించేందుకు పోలీసులకు సహకారం కోరడం జరిగిందన్నారు. దాన్ని మనం రిపీట్ చేయించి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి లేదా రివైజ్ రేట్స్తో వాళ్ళు కంటిన్యూ చేయించి పంచాయతీ ఇచ్చారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కోర్టు రూపాయలు కూడా అవుట్పుట్ ఏం రాలేదు. మనకి అనుకూలంగా ఉండింది. వాళ్ళు అమౌంట్ పే చేసి క్లియర్ చేసినారు, కంప్లీట్ చేశారు. ఫ్రెష్గా టెండర్స్ కాల్ఫర్ చేయాలి. టెండర్స్ కాల్ఫర్ చేయకుండా జాప్యం చేస్తారు. అలా ఈరోజు మార్కెట్లో అక్కడ రెంట్కి 20,000, 30,000 రూపాయలకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళేమో కట్టే 18,000 రూపాయలు. అది ఎంతవరకు సంబంధించాలని